వెల్కమ్ టు ది లియో. ఎన్నికలు దగ్గర పడే కొంది రాష్ట్రంలో సర్వేల ప్రకంపన రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనం పలు జాతీయ అలాగే ప్రాంతీయ సర్వేల గురించి మాట్లాడుకున్నాం. అవి ఏ రిజల్ట్ని అయితే ఏ పార్టీకి ఇచ్చాయి, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారనే విషయాన్ని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించే ఐపాక్ సర్వే ఒకటి ఇప్పుడైతే లీక్ అయింది. ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఒక టీము, అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే మొదటి నుంచి నమ్ముతున్నాడు ఆ ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఒక ఐపాక్ టీం అయితే ఒక సంచలన సర్వేనైతే విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విధంగా, ఏ ప్రాంతంలో ఎవరు గెలవబోతున్నారు, ఏ ప్రాంతంలో టైట్ పోటీ ఉందనే విషయాన్ని కుండ బద్దలు కొడుతూ జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు. ఆ నివేదిక ఇప్పుడు లీక్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది. చివరికి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం చేసినటువంటి సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమిని చూడబోతున్నాడని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకటే హాట్ టాపిక్, ఏదైతే ఐపాక్ సర్వే లీక్ అయిందో ఆ సర్వేనే ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. సోషల్ మీడియా నిండా కూడా ఇప్పుడు ఐపాక్ లీక్ అయిన సర్వే గురించే చర్చ కూడా నడుస్తుంది. సో మన దగ్గర కూడా ఈ లీక్ అయిన ఐపాక్ సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయి. ఒకసారి అందులో ఎటువంటి నివేదిక ఇచ్చారు ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇది ఐపాక్కు సంబంధించిన ఫైనల్. ఇదైతే బ్లాంకు. ముందుగా కాన్స్టిట్యున్సీల వైజు ఏ పార్టీకి ఐపాక్ మెజారిటీ ఇచ్చిందనే మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడొచ్చు ఇక్కడ ఇందులో ఎటువంటి ఇది ఉండదో జగన్కి ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్టు, అంటే ఏ కాన్స్టిట్యున్సీలు గెలుస్తాయనే దాని మీద వాళ్ళకు అవగాహనతో ఇచ్చినటువంటి దీనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక శ్రీకాకుళం అలయన్స్, అలాగే ఆముదాల వలస అలయన్స్, అలాగే పాతపట్నం అలయన్స్, అలాగే నర్సన్నపేట అలయన్స్, అలాగే టెక్కలి అలయన్స్, ఇచ్చాపురం అలయన్స్, అలాగే పలాస అలయన్స్. సో ఇది మొత్తం కూడా పూర్తిగా అలయన్స్ క్లీన్ స్వీప్. ఇక రాజాం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక విజయనగరం అలయన్స్, బొబ్బిలి అలయన్స్, గజపతి నగరం మాత్రం టైట్ పోటీ ఉంది. ఇక చీపురుపల్లి అలయన్స్, నెల్లిమర్ల అలయన్స్, అలాగే హెచ్ఆర్ల మాత్రం టైట్ పోటీ ఉంది. ఇక గాజువాక అలయన్స్, విశాఖపట్నం సౌత్ అలయన్స్, విశాఖ నార్త్ అలయన్స్, భీమిలి అలయన్స్, విశాఖ ఈస్ట్ అలయన్స్, విశాఖ వెస్ట్ అలయన్స్, అలాగే శృంగవరపు కోట అలయన్స్, అలాగే పెందుర్తి అలయన్స్. ఇక పాయకరావుపేట మాత్రం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టైట్ పోటీ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. పాయకరావుపేట అంటే బహుశా అనిత పోటీ చేస్తున్నట్టుంది కదా, టీడీపీ నుంచి అనిత పోటీ చేస్తున్నట్టుగా ఉంది. ఇక చోడవరం అలయన్స్, నర్సీపట్నం అలయన్స్, అనకాపల్లి అలయన్స్, మడుగుల టైట్ పోటీ ఉంది. ఇక యలమంచిలి అలయన్స్, అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉంది. ఇక పాడేరు టైట్ పోటీ ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ గతానికి కొంచుకోవటం ఇప్పుడు టైట్ పోటీగా మారింది. ఇక రామచంద్రాపురం, రంపచోడవరం ఎస్టీ అలయన్స్, అలాగే పార్వతీపురం అలయన్స్, అలాగే కురుపాం ఎస్టీ వైఎస్ఆర్సీపీకి ఉంది. అలాగే సాలూరు టైట్ పోటీ ఉంది. ఇక పాలకొండ వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది. సో కురుపాము పాలకొండ రెండు కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఇక ప్రత్తిపాడు అలయన్స్, అలాగే జగంపేట అలయన్స్, మళ్ళీ తుని వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక పిఠాపురం వచ్చేటప్పటికి అలయన్స్, పిఠాపురం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక కాకినాడ సిటీ అలయన్స్, కాకినాడ రూరల్ అలయన్స్, అలాగే పెద్దాపురం అలయన్స్. బట్ రాజోలు వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఉంది. కొత్తపేట అలయన్స్, అలాగే ముమ్మిడివరం వచ్చేటప్పటికి అలయన్స్, రంపచోడవరం అలయన్స్, అలాగే అమలాపురం అలయన్స్, పి గన్నవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. పి గన్నవరం అంటే మొన్న మహాసేన రాజేష్కి ఇచ్చి మళ్ళీ తర్వాత దాన్ని జనసేన కేటాయించినటువంటి సీటు, అదైతే వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మండపేట కూడా అలయన్స్కే ఉంది. ఇక అనపర్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీ. ఇక గోపాలపురం అలయన్సే ఉంది. అలాగే రాజానగరం వచ్చేటప్పటికి అలయన్స్, అలాగే నిడదవోలు అలయన్స్, రాజమండ్రి సిటీ అలయన్స్. బట్ రాజమండ్రి రూరల్ మాత్రం టైట్ ఫైట్ ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే కొవ్వూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. కొవ్వూరు అంటే గతంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ. అయితే ఇప్పుడు అక్కడికి మళ్ళీ గోపాలపురం అభ్యర్థిని, వైసీపీ అభ్యర్థిని అక్కడికి మార్చి తానేటి వనితను గోపాలపురం అయితే మార్చారు. సో మొత్తానికి కొవ్వూరు అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక నరసాపురం అలయన్స్, భీమవరం అలయన్స్, ఆచంట అలయన్స్, తణుకు అలయన్స్, ఉండి అలయన్స్, తాడేపల్లిగూడెం అలయన్స్, పాలకోలు అలయన్స్,
చింతలపూడి అలయన్స్, నూజివీడు అలయన్స్, దెందులూరు టైట్ పోటీ చింతమనేనిది. సో దాదాపుగా వెస్ట్ గోదావరిలో మొత్తం క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు. ఒక దెందులూరు మాత్రం టైట్గా ఉందని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక కైకలూరు అలయన్స్, పోలవరం అలయన్స్, ఏలూరు అలయన్స్, ఉంగుటూరు అలయన్స్. సో ఓవరాల్గా వెస్ట్ గోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరిలో మొత్తం క్లీన్ సిప్ అని చెప్పొచ్చు. ఒక ప్రాంతం మాత్రం టైట్ పోటీ, అది కూడా చింతమనేని ఉన్నటువంటి దెందులూరు ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక పామర్రు వైఎస్ఆర్సీపీకి ఉంది, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక అవనిగడ్డ అలయన్స్, మచిలీపట్నం అలయన్స్, పెడానా అలయన్స్, గుడివాడ టైట్ పోటీ. ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో, కొడాలి నాని కాన్స్టిట్యున్సీలో మాత్రం ప్రస్తుతానికి టైట్ పోటీగా నడుస్తుంది. బట్ ఎన్నికల నాటికి అది టీడీపీకి మగ్గొచ్చనే ఆలోచన అయితే ఉంది. ఇక గన్నవరం, వల్లభనేని వంశీ గన్నవరాన్ని కూడా అలయన్సే గెలుచుకుంటుంది. ఇక పెనమలూరు అలయన్స్, అలాగే నందిగామ అలయన్స్, తిరువూరు అలయన్స్, విజయవాడ ఈస్ట్ అలయన్స్, విజయవాడ వెస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ అలయన్స్, అలాగే జగ్గయ్యపేట అలయన్స్, మైలవరం కూడా అలయన్స్. మైలవరం అంటే వసంత కృష్ణ ప్రసాద్ మొన్న వచ్చి జాయిన్ అయ్యాడు, దేవినేని ఉమా దాంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అది అలయన్స్లో గెలుచుకోబోతున్నారు. ఇక తాడికొండ వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రత్తిపాడు, ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇక తెనాలి మాత్రం టైట్ ఫైట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. పొన్నూరు అలయన్స్, గుంటూరు వెస్ట్ మాత్రం టైట్ ఫైట్గా ఉంది. తెనాలి, గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఉంది. మంగళగిరి అలయన్స్, నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నారా లోకేష్ గెలుపు అయితే కన్ఫామ్ అని చెప్పి ఐపాక్ సర్వేనే తేల్చి చెప్పిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. అలాగే పెద్దకోలపాడు అలయన్స్, అలాగే వినుకొండ అలయన్స్, సత్తెనపల్లి అలయన్స్, అలాగే గురజాల కూడా అలయన్స్గా ఉంది. చిలకలూరిపేట అలయన్స్, నరసరావుపేట అలయన్స్, మాచర్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది. ఇలాగే రేపల్లె మాత్రం మళ్ళీ అలయన్స్గా ఉన్నట్టుంది. గుంటూరు ఈస్ట్, మాచర్ల రెండు కూడా వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బాపట్ల ఒకటి మాత్రం టైట్ ఫైట్ను మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వేమూరు అలయన్స్, సంతనూతలపాడు అలయన్స్, అద్దంకి అలయన్స్, పరచూరు అలయన్స్, చీరాల, అలాగే దర్శి, ఈ రెండు కూడా టైట్ పోటీ ఉన్నాయి. ఈ ప్రస్తుతానికైతే ఎవరు గెలుపు అనేది మనం చెప్పలేం. ఇక ఎర్రగొండపాలెం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది. ఇక గిద్దలూరు అలయన్స్, ఒంగోలు అలయన్స్, కొండేపి అలయన్స్, కనిగిరి అలయన్స్, మార్కాపురం అలయన్స్, అలాగే కందుకూరు అలయన్స్, కావలి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక్కడ మిగిలినవన్నీ కూడా క్లీన్ సిప్ అని చెప్పొచ్చు. ఇక కొవ్వూరు, అక్కడ కొవ్వూరుకి అలయన్స్, అలాగే నెల్లూరు సిటీ అలయన్స్, నెల్లూరు రూరల్ అలయన్స్, దాదాపుగా నెల్లూరు మొత్తం కూడా క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉదయగిరి వైఎస్ఆర్సీపీకి ఉంది, ఆత్మకూరు అలయన్స్, మళ్ళీ సర్వేపల్లి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. సో ఉదయగిరి, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఇక గూడూరు అలయన్స్, శ్రీకాళహస్తి అలయన్స్, బట్ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, మళ్ళీ వెంకటగిరి అలయన్స్, తిరుపతి, సత్యవేడు మళ్ళీ ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. సో వైఎస్ఆర్సీపీ ఇక్కడైతే తనకు ప్రభావాన్ని చూపుతుంది. వరుసగా కావలి, ఉదయగిరి, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, తిరుపతి, సత్యవేడు, సో ఈ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జున్నట్టుగా వాళ్ళ సొంత సర్వేనే చెప్తుంది. ఇక కుప్పం, చంద్రబాబు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పానికి తిరిగే లేదనుకోండి, 1,00,000 మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది అలయన్స్ గెలుచుకుంటుంది. ఇక పలమనేరు అలయన్స్, చంద్రగిరి అలయన్స్, జీడి, నెల్లూరు టైట్ పోటీగా ఉంది. ఇక నగరి అలయన్స్ రోజా కాన్స్టిట్యున్సీలో ఓడిపోబోతుందని అలయన్స్ సర్వే అయితే చెప్తుంది. ఇక పోతల పట్టు వచ్చేటప్పటికి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది. చిత్తూరు అలయన్స్, అలాగే మదనపల్లి వచ్చేటప్పటికి అలయన్స్, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, పొంగనూరు అంటే పెద్దిరెడ్డి పోటీ చేసే కాన్స్టిట్యున్సీ మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే చూపిస్తుంది. చూద్దాం. పీలేరు అలయన్స్, అలాగే తంబళపల్లె అలయన్స్, రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు అలయన్స్, రాయచోటి వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప అలయన్స్. ఇక్కడ కీలకమైనటువంటి కడప ప్రాంతాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోకి మనం వచ్చేసాం. సో ఇక్కడ మిగిలినవన్నీ కూడా జమ్మలమడుగు కూడా వాళ్ళే గెలుచుకున్నారు, రాయచోటి, జమ్మలమడుగు వాళ్ళే గెలుచుకున్నారు. బట్ కడప, కీలకమైనటువంటి కడప మాత్రం ఇప్పుడు అలయన్స్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ సొంత సర్వేనే చెప్తున్న పరిస్థితి. ఇక బద్వేలు వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి పులివెందుల వైఎస్ఆర్సీపీ, ఇక కమలాపురం అలయన్స్, మైదుకూరు అలయన్స్, ఇకపోతే ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ. అయితే కమలాపురం, మైదుకూరు ఈ రెండు, కమలాపురం అంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సో దాన్ని ఈసారి అలయన్స్ గెలుచుకుంటుంది. మైదుకూరు, కడప ఈ మూడు ప్రాంతాలు అలయన్స్ గెలుచుకుంటుంది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా వైసీపీ గెలుచుకుంటుందని చెప్పొచ్చు. ఇక
ఆదోని మాత్రం ఒక టైట్ పోటీగా మనకు కనపడుతుంది. ఇక కర్నూలుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. మంత్రాలయం అలయన్స్, అలాగే ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ ఉంది, మళ్ళీ పత్తికొండ మళ్ళీ అలయన్స్లో ఉంది, ఆలూరు టైట్ ఫైట్ ఉంది, నంది కొట్కూరు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది, బనగానపల్లి వచ్చేటప్పటికి అలయన్స్ ఉంది, ఆళ్ళగడ్డ వచ్చేటప్పటికి మళ్ళీ టైట్ ఫైట్ ఉంది, నంద్యాల మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఉంది, పాణ్యం మళ్ళీ అలయన్స్లో గెలుచుకోబోతున్నారు, డోన్ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరొకసారి తన మార్కును అయితే చూపిస్తున్నట్టు చూడొచ్చు. పుట్టపర్తి అలయన్స్, హిందూపురం అంటే బాలకృష్ణ పోటీ చేసే కాన్స్టిట్యున్సీ, సో హిందూపురం అలయన్స్ గెలుచుకోబోతుంది. ఇక ధర్మవరాన్ని కూడా అలయన్స్ గెలుచుకోబోతుంది, పెనుగొండ అలయన్స్ గెలుచుకోబోతుంది. ఇక మడకశిర మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది, రాప్తాడు అలయన్స్ గెలుచుకోబోతుంది, కదిరి అలయన్స్ గెలుచుకోబోతుంది. ఇక సింగనమాల వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా చెప్తుంది. సింగనమాల అంటే బండారు శ్రావణి, టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ చేస్తున్నట్టుగా ఉంది. పాపం బాగానే కష్టపడుతుంది, బట్ వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా అయితే ఇక్కడ సర్వే చెప్తుంది. చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో. ఇక తాడిపత్రి అలయన్స్, అనంతపూర్ అర్బన్ అలయన్స్, గుంతకల్లు అలయన్స్, ఉరవకొండ అలయన్స్, కళ్యాణదుర్గం అలయన్స్, రాయదుర్గం కూడా అలయన్స్. సో మొత్తంగా ఇవి 175 నియోజకవర్గాలకు సంబంధించి మనం మొత్తం కూడా చూడటం జరిగింది. ఎన్ని సీట్లు అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫైనల్ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఎన్డీఏ అలయన్స్ 118 స్థానాలు అయితే గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ కేవలం 39 స్థానాలకు మాత్రమే పరిమితం అవబోతుంది. 18 స్థానాలు మాత్రం మరొకసారి టైట్ పోటీగా ఉంది. ఇందులో మెజారిటీ సీట్లు ఏదైతే ఈ 18 టైట్ పోటీ ఉందో, ఇందులో మెజారిటీ సీట్లు మళ్ళీ కూటమి వైపు మగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి న్యూట్రల్ ఓటింగ్ అనేది వేవ్ ఎటుంటే అటువైపు టర్న్ అవుతుంది, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా గెలుపే పార్టీకి ఒక ఆయుధంలాగా మారదు, తోడనమాట. సో కాబట్టి ఈ సీట్ల సంఖ్య ఏదైతే ఈ మెజారిటీ 18 సీట్లలో అట్లీస్ట్ 12 సీట్లు అయినా సరే ఈసారి కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఒక 6 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే గెలుచుకోవచ్చు. అంటే 6 + 39 అంటే వైఎస్ఆర్సీపీకి 45 సీట్లు వస్తే రావచ్చు. ఇక 118 + 12 130 సీట్లు, 130 సీట్లు అయితే కూటమి గెలుచుకునే అవకాశం కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ మాత్రం హైయెస్ట్ 45 సీట్లు, అంటే ఇక్కడ ఇచ్చింది 39, బట్ టైట్లో కొన్ని సీట్లు వాళ్ళు గెలుచుకున్నా, ఒక 6 సీట్లు గెలుచుకున్నా కానీ 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించే ఈ సర్వేనే ఇప్పుడు రికార్డులు బద్దలు కొడుతుంది కూటమి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం, ఎప్పుడైతే ఇంకా టైట్ పోటీ ఉన్నటువంటి సీట్లే కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎర్జున్నాయి అని భావిస్తున్నటువంటి సీట్లు కూడా రేపు కూటమి వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకులు పార్టీలు మారి తండోపతండాలుగా టీడీపీలోకి వెళుతున్న పరిస్థితి. సో కాబట్టి సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ అనేది చాలా ప్రభావం చూపబోతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నమ్మే ఐప్యాక్ సర్వేనే ఈసారి కూటమి ఘన విజయం సాధించబోతుంది. జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమిని అయితే చవిచూడబోతున్నాడని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సర్వే ఎప్పుడైతే లీక్ అయిందో వైసీపీ నేతల గుండెల్లో దడ మొదలయ్యింది. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఒక రకంగా సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రేపు ఓడిపోతే మా పరిస్థితి ఏంటని వాళ్ళు, అలాగే ఈ ఐప్యాక్ సర్వే లీక్ తర్వాత కొంతమంది అధికారులు గుండెలు కూడా జల్లుమనే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన అధికారులందరిలో కూడా ఒక రకంగా భయం మొదలైందని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల ఎందుకు దారుణంగా నీరసపడిపోయినట్టుగా కనపడటం, ఆ మాటల్లో తడబాటు కానివ్వండి, నిన్న ఒక ప్రశ్న అడిగితే ఒక అమ్మాయి యాంటీప్రియోనర్ అంటే ఏంటో తెలియని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డికి దిక్కులు చూసే పరిస్థితి. సో ఒక రకంగా ఏంటంటే ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వెంటాడుతుంది. ఐప్యాక్ సర్వే ఎప్పుడైతే చూశాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డి సగం నీరు గారిపోయిన పరిస్థితి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో కూటమి ప్రభంజనం సాధిస్తుందని ఇప్పుడు తాజాగా లీక్ అయినటువంటి ఐప్యాక్ సర్వే కుండ బద్దలు కొడుతూ చెప్తుంది.